ప్రోగ్రామ్కి జగన్ ఏమీ రావట్లేదు. ఒక నిమిషం ఆగండి. జగన్ అన్నయ్యకి చెప్తామని ప్రోగ్రామ్కి జగన్ అన్నయ్య ఏమీ రావట్లేదు. అఫీషియల్సే కదా కూర్చుంటారు. అంటే ఒకసారి ఫోన్ పెట్టుకుని కలెక్టర్ అంతేనా, ఎంఆర్ఓ వీళ్ళే కదా కూర్చుంటారు. సో నేను ఎంత తప్పేంటి, కలెక్టర్ దగ్గరికి వెళ్ళకూడదా? సో మీరు కలవడండి. నేను మిమ్మల్ని ఎంతసేపు అర్థం చేసుకున్నా, కానీ ఇది ప్రజా సమస్యల మీద. నేను ఒక చిన్న కుర్రోడు చచ్చిపోయాడు తెలుసా మీకు, హైదరాబాద్. ఎందుకు చచ్చిపోయాడు, ఎందుకు పడిపోయింది? ఈ గవర్నమెంట్లో నిరసనలు తెలియజేయకూడదు, ధర్నాలు చేయకూడదు, దిష్టిబొమ్మలు కాలిస్తే కేసులు, లేకపోతే ఇంకా ఆఖరికి ఏంటంటే కోతుల ర్యాలీకి చేసిన కేసులు, విజిల్స్ చేసిన కేసులు, ఇవన్నీ పోయి ఈరోజు ఒక ప్రతిపక్ష నాయకురాలిగా, ఉమెన్ ప్రెసిడెంట్గా, ఒక పాల్ బ్యూరో సభ్యురాలిగా, అన్నిటికీ మించి పాయకరావుపేట ఇన్ఛార్జిగా, తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా, పాయకరావుపేట నియోజకవర్గం ఎస్రాయవరం మండలంలో. కలెక్టర్ గారు నమస్తే అండి. సార్ నేను అనితని మాట్లాడుతున్నాను సార్, పాయకరావుపేట ఎక్స్ఎమ్మెల్యే అనితని మాట్లాడుతున్నాను సార్, అనిత మంగళపూరి. నేను స్పందనకి మీ దగ్గరికి రావడానికని చెప్పి నేను వస్తానేమోనని ఆల్రెడీ నా ఇంటి దగ్గరికి వచ్చి పోలీసులు నా హౌస్ అరెస్ట్ చేస్తున్నారు సార్. 2 మేజర్ ఇష్యూస్ ఉన్నాయి, మీతో నేను కొంచెం డిస్కస్ చేయాలి, మీకు ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడానికి ఎస్రాయవరం మీ దగ్గరికి రావడానికి నేను ప్రయాణం అయ్యాను. ఇక్కడికి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కంటిన్యూగా నిన్న రాత్రి నుంచి నా ఇంటి దగ్గర ఉండి ఇప్పటి వరకు కూడా నేను అలౌ చేయట్లేదు. నేను మీరు సార్ ప్లీజ్ నేను ఇక్కడ వెయిట్ చేస్తాను సార్, మీ ఆర్డర్ గురించి వెయిట్ చేస్తాను. మీరు ఎస్రాయవరం వస్తున్నారు, చాలా సమస్యలు ఉన్నాయి, మీతో మాట్లాడడానికి ఎక్కడ కూడా ఎటువంటి ధర్నా కూడా చేయండి సార్. ఎస్ సార్, నేను అక్కడికి రావడానికైనా ప్రయత్నం చేస్తూ ఉంటే ఇక్కడికి వచ్చి పోలీసులు నన్ను హౌస్ అరెస్ట్ చేసి ఇంట్లోంచి బయటికి రాకుండా గేట్లు వేసి కూర్చోబెట్టారు సార్ నన్ను. ఒకసారి సార్ మీ ఫోన్ కాల్ గురించి వెయిట్ చేస్తాను సార్. కలెక్టర్కి తెలియదంట, ఎస్పీ గారు ఫోన్ ఎత్తరు, ఏఎస్పీ గారికి తెలియదు, కానీ నా ఇంటి దగ్గరికి ఎంతమంది పోలీసులు వచ్చి కనీసం ఇదిగో ఈ గేటు కూడా తీసి వెళ్ళాలంటే కొంచెం చూడండి, వాళ్ళు కావాలి అడ్డుకోండి. ఇంత దారుణమా? నా ఇంట్లో గేటు కూడా నేను తీసుకుని బయటికి వెళ్ళే పొజిషన్ కనిపించట్లేదు. అంటే ఇంతకీ నేను చేసే తప్పు ఏంటి అంటే, పాయకరావుపేట నియోజకవర్గం ఎస్రాయవరం మండలంలో నీళ్లు లేక రైతులు చాలా అల్లాడిపోతున్నారు. కొన్ని చోట్ల పూడికలు ఉన్నాయి, అవన్నీ తీయాలి అని కలెక్టర్ గారికి చెప్పడానికి. అక్కడ ఒక స్కూల్ రేవుపోలవరం అనే గ్రామానికి సంబంధించి హై స్కూల్ ఈ నాడు నేడు ప్రోగ్రాంలో అక్కడ ఒక కొండవారిని కడుతున్నారు, అక్కడ ఆడపిల్లలకి సెక్యూరిటీ ఉండదని చెప్పడానికి. ఇలాంటి 4-5 సమస్యల మీద నేను ఎస్రాయవరం మండలంలోకి వస్తున్న కలెక్టర్ గారిని అడగడానికి వెళ్తా ఉంటే ఈరోజు నన్ను కూడా హౌస్ అరెస్ట్ చేసే పరిస్థితి. నోటీస్ ఇస్తానన్నారు, 41 నోటీస్. దేనికి ఏంటి 41 నోటీస్ అంటే, నేనట అక్కడ ఏదో ఏంటంటే దాని అంటారు, అక్కడ ధర్నాలు అవన్నీ చేసేస్తానట నేను, అందువల్ల నన్ను ముందే హౌస్ అరెస్ట్ చేస్తున్నారట. నా వల్ల అక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చేస్తుందట, అందువల్ల అక్కడ హౌస్ అరెస్ట్ చేస్తారట, నన్ను హౌస్ అరెస్ట్ చేస్తారట. దానికి సంబంధించి ఈరోజు నోటీస్ ఇస్తానని చెప్పి పోలీసులు రావటం. అంటే ఈ గవర్నమెంట్లో ప్రజా సమస్యల మీద పోరాడే హక్కు ప్రతిపక్షాలకు లేదా అండి? కనీసం అడగడానికి కూడా మాకు అర్హత లేదా? ఈ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని అడ్డుమెంటుకుని ఎన్ని రోజులుగా రాజకీయం చేస్తాడు జగన్మోహన్ రెడ్డి? జగన్మోహన్ రెడ్డి ఊర్లోకి వస్తే మా హౌస్ అరెస్టులు చేస్తారు. జగన్మోహన్ రెడ్డి ఎక్కడికైనా వెళ్తున్నాడంటే పరదాలు కట్టుకుని పోలీసులు పెట్టుకుని అటువైపు ఉన్న వాళ్ళు అవన్నీ రానివ్వడు. కనీసం ఒక ధర్నాకు పిలుపునిస్తే హౌస్ అరెస్టులు చేస్తారు, నిరసనకు పిలుపునిస్తే హౌస్ అరెస్టులు చేస్తారు, రాఖీ కట్టడానికి వెళ్తే పోలీసులు వచ్చి అరెస్ట్ చేస్తారు రైల్వే స్టేషన్లకు వచ్చి. ఆఖరికి ఈ రోజు స్పందనకి నేను వెళ్తానంటే కూడా పోలీసులు అరెస్ట్ చేయడం చూస్తూ ఉంటే వీళ్ళ తాలూకా అంటే పోలీస్ రాజ్యాంగమా ఇది? జగన్మోహన్ రెడ్డి రాజ్యాంగమా? అంబేద్కర్ రాజ్యాంగమా? అంబేద్కర్ రాజ్యాంగం అనడానికి ఎక్కడ కూడా ఏ ఆధారాలు కనిపించకపోవడం నిజంగా చాలా సిగ్గుచేటు. నిజంగా ఇంత భయపడుతూ వై ఏపీ నీడ్స్ జగన్ అట. నన్ను స్పందనకు పంపించండి అయ్యా, చెప్తాను నేను. నన్ను ఒక్కసారి స్పందనకు పంపించండి, ఎందుకు జగన్మోహన్ రెడ్డి రాకూడదో నేను చెప్తాను. పైగా ప్రోగ్రాంలు పెట్టుకుని ఆట ఆడదాం, వై ఏపీ నీడ్స్ జగన్, ఏదో ప్రోగ్రాంలు పెట్టుకోవడం కాదు. దమ్ముంటే మమ్మల్ని కనీసం స్పందనకు పంపించండి, పోలీసు అడ్డు తొలగించి. అది ఈరోజు నేను డిమాండ్ చేస్తున్నా.